అయ్యా నమస్కారం. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్లో కంటెంట్ చూడండి, వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఐడెంటిటీ మలయాళం మూవీ G5 లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబుల్ వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఓవరాల్ గా నాకు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా గురించి డిసప్పాయింట్ అయ్యా. ఫస్ట్ హాఫ్ ఏమో ఒక మలయాళం మూవీలా ఉంటే సెకండ్ హాఫ్ ఒక రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ మూవీలా ఉంటుంది. టొవినో థామస్, త్రిష అండ్ వినయ్ రాయ్ ఒక లీడ్ రోల్ గా పర్ఫార్మెన్స్ చేశారు. నేను టొవినో థామస్ కి చాలా పెద్ద ఫ్యాన్. రీసెంట్ ఏఆర్ మూవీ కూడా చూడని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ వైజ్ గా. అండ్ త్రిష బృందా వెబ్ సిరీస్ కూడా చాలా బాగుంటుంది. సో వీళ్ళ కాంబినేషన్ లో మూవీ వస్తుందంటే చాలా ఎక్సైటెడ్ గా నేనైతే మూవీ స్టార్ట్ చేసిన. ఫస్ట్ హాఫ్ చాలా మంచిగా, చాలా నీట్ గా స్టోరీ వైజ్ గానీ, డ్రామా వైజ్ గానీ, హీరో క్యారెక్టర్ బిల్డప్ చేయడం, త్రిష క్యారెక్టర్ బిల్డప్ చేయడం చాలా బాగా నచ్చింది. ఒక హీరోకి బ్యాక్ స్టోరీ పెట్టడం, దానివల్ల హీరో ఎలాగా ఉన్నాడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎటెటో పోతుంది స్టోరీ. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఏ మూవీ కైనా ప్లాట్, సబ్ ప్లాట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు స్క్రీన్ ప్లే లో. కానీ ఈ మూవీకి సబ్ ప్లాటే చాలా బాగుంటది. అది ఫస్ట్ హాఫ్ లో చూపిస్తారు. మెయిన్ ప్లాట్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో రివీల్ అవుతుంది ఫ్లాష్ బ్యాక్ గా. అది చాలా కనెక్షన్, మనకి ఎంత ఎంగేజింగ్ అనిపించదు. స్టోరీ ప్లాట్ ఏంటంటే, అనుకోకుండా ఒక క్రైమ్ సీన్ లో త్రిష గారు విట్నెస్ గా ఉంటారు. అక్కడ జరిగిన క్రైమ్ ఏంటి, ఆ క్రైమ్ అసలు ఎవరి వల్ల జరిగింది, అండ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి క్రైమ్ కి సంబంధం ఏంటి, సో టొవినో థామస్ కి క్రైమ్ సీన్స్ కి లింక్ ఏంటి అనేది ఓవరాల్ పాయింట్. సో ఓవరాల్ గా ఒక డిసప్పాయింటెడ్ మూవీ. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో బ్యాడ్ రైటింగ్, బ్యాడ్ స్క్రీన్ ప్లే వల్ల మూవీ మనకి ఎంత ఎంగేజింగ్ అనిపించదు. ఎంత వీక్ రైటింగ్ అంటే, ఎవరైనా చంపాలనుకుంటే వీళ్ళని ఒక మనుషులు ఉంటారు, వాళ్ళ అసిస్టెంట్స్ ఉంటారు, లేకపోతే బయట నుంచి ఎవరైనా పెట్టి చంపేపిస్తారు సినిమాలో. కానీ ఈ మూవీలో వీళ్ళనే డైరెక్ట్ పోయి చంపుతాడు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ వైఫ్ దానికి విట్నెస్ గా ఉంటది. సో ఇదంతా అన్వాంటెడ్, అన్నెసరీ రైటింగ్స్ అనిపించింది. అంటే కన్వీనియంట్ గా రాసుకున్నారేమో అని ఫీలింగ్ వచ్చింది. దాని చుట్టూ మళ్ళీ విట్నెస్ కాపాడాలని చెప్పి ఒక లాగ్ హాఫ్ అన్ అవర్ లాగ్ ఉంటది ఆ ఏరోప్లేన్ సీక్వెన్స్ అంతా. సో ఓవరాల్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకైతే. పర్ఫార్మెన్స్ వైజ్ వస్తే అందరు క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. ఉన్న క్యారెక్టర్స్ అందరు నీట్ గా వాడుకున్నారు. కానీ ఒక్క త్రిష క్యారెక్టర్ తప్ప. ఫస్ట్ హాఫ్ ఏదో ఇంపాక్ట్ రోల్ అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అసలు ఏముండదు. కనబడడం కూడా చాలా కష్టంగా కనిపిస్తారు. సో ఇగ్నోర్ చేస్తుంటే బాగుండేది త్రిష గారు ఈ క్యారెక్టర్ ని. బట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో మరి తెలీదు. సో ఫ్యామిలీతో చూడాలంటే ఎస్ చూడొచ్చు. నో డల్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.